హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి శ్రీ. వాళ్ళ మన వీడియోలో స్పెషల్ మ్యాంగో తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక 15 కాయలు మామిడికాయలు తీసుకుని పైన పొట్టంతా పీల్ చేసి నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఈ ముక్కలన్నింటినీ ఒక క్లాత్ వేసి ఎండలో 1 అవర్ పాటు ఎండబెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఎండబెడితే ముక్కలు అనేవి పొడి పొడిగా అయిపోతాయి కాబట్టి కరెక్ట్గా ఒక గంట సేపు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1 కేజీ ఎల్లుల్లిపాయ రేకలు తీసుకుని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే దోరగా వేయించిన మెంతులను కూడా పొడి చేసుకుని పెట్టుకోవాలి. మన ముక్కల్ని మరీ ఎక్కువ ఎండబెట్టేసుకోకుండా ఇలా చేతితో పట్టుకుంటే ముద్ద అయ్యేలా సరిపోతుంది. చూసారా, ఇదే కరెక్ట్గా ఎండడం అంటే. ఇప్పుడు ఈ ముక్కలకు మనం 1 కేజీ వరకు కారం వేసుకోవాలి. పల్టులో ఎక్కువ తవ్వలతోని కొంచెంతో కొలుస్తారు కదా, 1 కేజీకి 2 తవ్వలు వస్తుంది. మనం ఏ ఐటమ్ కొనుక్కున్నా సరే మీరు కొలుచుకుని చూసుకోండి. కావాలితే కేజీకి 2 తవ్వలు వస్తుంది. అంటే కారం కూడా అలా కొలుస్తారు. కరెక్ట్గా 1 కేజీ కారం వేసుకున్నాం. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్టు, మెంతుల పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ తవ్వతో 8 తవ్వలు మామిడి ముక్కలు తీసుకుంటున్నాం. పల్టులో ఎక్కువ కొంచాలతోని తవ్వలతోనే కొలుస్తారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి తవ్వ అంటే ఏంటో కొంచెం అంటే ఏంటో కూడా తెలియట్లేదు. ఇలా కొలుచుకున్న ముక్కల్ని ప్లేట్లో వేసేసుకుని సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం కేజీ కారం వేసాం కదా, కేజీకి తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. చూసారా, తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. లేదా సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నిటిని బాగా కలిపేలా కలుపుకోవాలి. మనం వేసిన కారం, ఉప్పు, మెంతి పొడి, వెల్లుల్లి పేస్టు అన్నీ బాగా కలిసేలా చేత్తోనే కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నువ్వుల నూనె యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మీకు అవసరమైతే నువ్వుల నూనె యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వేరుశనగ నూనె యాడ్ చేసుకోవచ్చు. ఈ పప్పుల నూనె వేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను చూపించిన కొలతలతో కనుక మీరు పచ్చడి చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 1-2 సంవత్సరాల పాటు పచ్చడి పాడవకుండా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా ఆయిల్ పోస్తూ కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ చిన్న చిన్న ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. కలపడం అయితే ఎక్కువసేపు పడుతుంది. ఈ కలిపేసిందంతా బాగా కలిపేసి ఒక డబ్బాలో పెట్టుకుని ఒక రోజంతా వదిలేసి మరుసటి రోజు తీసి పోపు పెట్టుకోవాలి. చూసారా, ఇలా ముద్ద ఇలా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి ముక్కల్లోన ఇంకా పులుపు ఏమైనా ఉంటే ఉప్పు కారం అబ్జర్వ్ చేసుకుంటుంది. ముద్దలు అయిపోవాలి మొత్తం పచ్చడి అంతా కూడా. మనకు నూనె కేజీ కరెక్ట్గా పెట్టేసింది. అంటే 4 కేజీల ముక్కలకి కేజీ కారం, కేజీకి తక్కువ సాల్ట్, 1 కేజీ ఆయిల్ కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుందండి కొలతలో. ఇదే కొలతలతో పట్టుకోండి మీరు కూడా. పచ్చడి పర్ఫెక్ట్గా 2 సంవత్సరాలు తప్పకుండా నిల్వ ఉంటుంది. ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక డబ్బాలో వేసేసుకోవాలి. ఇలా ఒక ఎయిర్టైట్ జార్ ఉన్న డబ్బాలో వేసేసుకుని ఒక రోజంతా వదిలేస్తే మరుసటి రోజు తీసుకుని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు కోసం ఆయిల్ పెట్టుకుందాం. ఒక 1/2 కేజీ ఆయిల్ వరకు తీసుకుని ఒక 4 స్పూన్లు మెంతులు, 4 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ముందుగా మెంతులు వేసుకుని అవి చిటిపెట్లాడి దోరగా వేగాక ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు కూడా కొంచెం దోరగా వేగాక ఒక 10-15 ఎండుమిరపకాయల ముక్కలు చేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఇందులో వేసేసుకుని బాగా వేగనివ్వాలి. పోపు మనకి వేగేటప్పుడు స్మెల్ వస్తుంది కాబట్టి ఆ స్మెల్ చూసుకుని వేయించేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది. ఈ బాగా వేగిపోయిన పోపును ప్లేట్లో వేసి బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారాక మనం ముందు రోజు పట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిని కలిపి తీసి ఇందులో వేసేసుకోవాలి. పోపు అంతా పచ్చడికి పట్టేలా కలుపుకోవాలి. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా
మీకు షేర్ అవుతుంది. ఈ పోపు మొత్తం పచ్చడి అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక ఎయిటెడ్ జార్లో పెట్టుకొని వాడుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి, సాంబార్ అన్నంలోకి, పులిహోరలోకి, సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. మన దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి.